మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Your attention please. A1 Flash News Telugu యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మాట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 Flash News Telugu షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 Flash. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు లావేటి రాజు గోపాల్ నాయుడు చేతుల మీదుగా A1 TV తెలుగు న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన A1 TV సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా వార్తలను సమర్థంగా ప్రసారం చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల సిబ్బంది, A1 TV రిపోర్టర్లు పాలవలస రామినాయుడు, ఎన్ చంద్రశేఖరరావు పాల్గొన్నారు. A1 TV ప్రేక్షకులకి శుభాశీస్సులతో వేళ A1 TV అనేది ప్రజల మధ్య తలలో నాలికలా ఈ పేపర్ ఉండడం చూస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఈ పేపర్ ఎంతగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ ఛానల్ A1 ఛానల్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంది. అలాగే ఈ అందుబాటులో ఉంటూ ప్రతి న్యూస్ ని కవర్ చేస్తూ ప్రతి వార్తను సక్రంగా ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనే దాని మీద కూడా ఈ A1 మీడియా బాగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో 3వ వార్డులోని సుమారు 70 మంది నిరుపేద కుటుంబాలను నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్ నిర్వహించగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ మేక శ్రీరామ్ సురేష్ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కుమార్ ను గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బెజవాడ సూరి, భక్తుల రమణ పాల్గొన్నారు. కూరగాయలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన ఉపేంద్ర గారు, అదేవిధంగా సుభాష్ బాబు గారు, చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్ గారు, లయన్స్ గవర్నరు పాపారానాయుడు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వావులాల్ పవన్ కుమార్, తదితర సెక్రటరీ రామ్ కుమార్, చోడే గోపి, అదేవిధంగా డైరెక్టర్స్ బెజవాడ సూరి గారు, ఇతరత వైస్ ప్రెసిడెంట్ శ్యామల గారు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఫుడ్ కార్యక్రమం అనేది ప్రత్యేకించి ఈ నిరుపేదలకు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్లో అందరికీ అందాలని పెట్టడం ఎలా జరిగిందో ఇస్తున్న మాకు కూడా ఇంత చక్కని కార్యక్రమం ఎవరికి నీడో, ఎవరికి అవసరమో వారికి ఇవ్వవలసిన ఆహారం, అటు ధాన్యం, బియ్యం కానివ్వండి, కాయగూరలు కానీ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి మాకు అన్ని విధాలు సహకరించిన యామలకు కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎనుమాములు గ్రామంలో తమ కష్టార్జితంతో భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న తమపై భూ కబ్జాదారులు రాజకీయ అండదండలతో అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు సాంబయ్య, వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం 32 గుంటల భూమిని 30 ప్లాటుగా కొనుగోలు చేసినప్పటికీ కొందరు భూ కబ్జాదారులు ఇళ్లను కూల్చి భూమిని ఆక్రమించుకుంటున్నారని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లం రాజు గౌడ, చందకుమార స్వామి, యుగంధర్, సదయ్య, రమాదేవి పాల్గొన్నారు. 1990 నుండి పట్టేదారుల దగ్గర నుండి పొరంల సాంబమూర్తి కొని అతను ప్లాట్లు చేసినాడు. అతను ప్లాట్లు చేసిన తర్వాత 28 మంది సేల్ డీడీలు ప్లస్ ఎర్వ పాపిరెడ్డి కలిసి 2009లో కల్లూరి వీరయ్య గారికి అమ్మినారు. కల్లూరి వీరయ్య 54 ప్లాట్లను చేసి చాలా గోడలను, మా ఇండ్లను, మా కాంపౌండ్ వాళ్ళను మొత్తం కూల్చేసి 27 నాడు వస్తే మేము కేసు ఫైల్ చేసినాము. ఈరోజు సర్వే చేస్తున్నారు. సర్వే మొత్తము అది ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని మా కోరిక. చందకుమారస్వామి ఏను మామూల ఇక్కడ 156B/1 ఎకరం 32 గుంటలు ఉన్నది. ఈ 2011లో మాకు ఇక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. వీటి హద్దులు మేము మొత్తం చూసుకొని సరిహద్దులు చూసుకొని మేము వీటిని కొన్నాం. మొత్తం ఇల్లును మొత్తం నేలమట్టం చేసి ఇల్లు తర్వాత పారాడి గోడలు మొత్తం అన్నిటి ప్రతి ఒక్కరి ఒక 10-20 మంది మొత్తం పారాడి గోడలతో మొత్తం కూలగొట్టిన వాళ్ళు కూలగొట్టి మొత్తం భూ కబ్జాదారు లెక్క మొత్తం వాళ్ళు చేసిండ్రు. మేము 2011లో అందరం కలిసి ఒక 84 ప్లాట్లను అనేది తీసుకోవడం జరిగింది. ఎవరి కష్టార్జితం పట్టి వాళ్ళు కొనుక్కోవడం జరిగితే ఈ కబ్జాదారులు ఏం చేసిందంటే ఎవరి ప్లాట్ ఉన్నా లేకున్నా ఇవన్నీ మాకే కావాలి అని రౌడీజాన్ని పోస్ట్ అనేది ఏమైనా చర్యలు తీసుకుంటుందా? రౌడీజం చేస్తూ ఉన్నారు. పసునోటి లింగస్వామి, నల్ల మహాత్మా అంటే ఒక లాయర్, అడ్వకేట్ అయి ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన మనిషి రౌడీజాన్ని పోషించుకుంటూ అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సిన మనిషి అందరి మీద కేసులు పెట్టి మనుషులు లేకుండా చేస్తా అని అంటూ సందర్శనతో పాటు రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్ బ్లాక్ స్పాట్ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరి కని ఏసీపీ రమేష్లు సందర్శించి ప్రజలు, వాహనదారులకు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల నష్టాలపై అవగాహన కల్పించారు. రామగుండం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శనతో పాటు రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్ బ్లాక్ స్పాట్ను
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరి కని ఏసీపీ రమేష్లు సందర్శించి ప్రజలు, వాహనదారులకు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాలపై అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఇది ఎప్పటికీ మీ అందరికీ ప్రతిసారి మేము రోడ్ల మీద కనపడి రోడ్ సేఫ్టీ వీక్ గురించి చెప్తూనే ఉంటాము. దాంట్లో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే ఎరైవ్ అలైవ్, అంటే సజీవంగా ఇంటికి చేరుకోవాలి. తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి. ఎరైవ్ అంటే చేరండి. ఎట్లా చేరాలి? జీవించి చేరాలి, బతికి. అంటే మనం పోయిరా అని అంటాం కదా, పోయి ఇంతమంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. ఇది పక్కకే పోతాం కదా, ఈ కిలోమీటరే పోతాం కదా, ఈ 2 కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల 90% యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతారు. చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు. దయచేసి మీరు అందరూ కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఎర్రవల్లిలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు నిర్వహించిన 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ చట్టం 2018, బడ్జెట్, ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, స్వచ్ఛత వంటి అంశాలపై పూర్తి అవగాహనతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గద్వాల్ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హనుమంతు, డిప్యూటీ జెడ్పీ సిఇఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉదయపూర్వ శుభాకాంక్షలు. 2-3 పనులు మీరు చేసుకునే విధంగా వాళ్ళ గ్రామానికి అంతిమంగా ఎవరు ఏం చేసినా స్టేజ్ మీద ఉన్నోళ్ళం కానీ మీరు కానీ అంతిమంగా లాభం జరిగేది ప్రజలకు మాత్రమే. ప్రజలను మనల్ని ఎంతో నమ్మకంతో మీ అందరినీ కూడా గ్రామ సర్పంచ్ మా భవిష్యత్తు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సర్పంచ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్, మీకు అందరికీ కూడా అభినందనలు. మీరందరూ కూడా మొన్న చేసిన ఎలక్షన్స్లో ఎన్నికైనారు. నాది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఉండొచ్చు, ఓన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉండొచ్చు, బిల్డింగ్ సెంటర్లు ఉంటాయి, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైమరీ వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్ మీద మీకు అవగాహన ఉండాలి. సో దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ టికెట్ల స్కామ్పై సమగ్ర విచారణ జరపాలని, ఒకరిపై మాత్రమే ఎఫ్ఐఆర్ చేసి మిగతా వారిపై కాపాడటం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని, వారి కోరికలు తీరుతాయని, ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీయించుకుంటాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు. కేవలం డబ్బులు వెనకేసుకోవడం, దొందు కింద ఇక్కడ బండారు సత్యేంద్రరావు గారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఎజ్జరో గజ్జ దొంగల మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచి తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవస్థానం మీద మీరు ఇమీడియట్గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి. ఈ టికెట్ల స్కామ్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి తాలూకు వాళ్ళు ఎవరున్నారనేటువంటి దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా. వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పెందుర్తి మండల ఎంపీపీ మదపాడ నాగమణిపై అభివృద్ధి సహకరించలేదని కారణంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులతో కలిసి అవిశ్వాస తీర్మాన పత్రాలను ఆర్టీఓ సుధాసాగర్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా అభివృద్ధి పనులకు సహకారం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కన్వీనర్ గొర్లి రమానాయుడు పాల్గొన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజే థ్యాంక్ యూ. మా వాడి స్టాల్ పెట్టి మీ 6 కదమ్మా, ఆ చివరి అతను ముందు పొద్దున్న. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజే థ్యాంక్ యూ. మా వాడి స్టాల్ పెట్టి మీ 6 కదమ్మా, ఆ చివరి అతను ముందు పొద్దున్న. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజే థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని బి సింగవరం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సన్యాసి నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు సరగడం శివం ప్రారంభించారు. శిబిరంలో పాడి పశువులు, గొర్రెలు, మేకలను నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. 10 పశువులకు సాధారణ చికిత్సలు, 19 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 15 పశువులకు రక్త పరీక్షలు, 100 కోళ్లకు టీకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ గణేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుభాష్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్
is fun with Magic Math. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ నెక్కొండ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై టీపీసీసీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకట్ నారాయణ మాట్లాడుతూ ప్రజాసేవలో విశిష్ట గుర్తింపు కలిగిన మాజీ ఎమ్మెల్యేను అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ దరిద్ర రాజకీయ సంస్కృతిని ప్రదర్శిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని హెచ్చరించారు. మట్టి దందాపై చేస్తున్న దాని మీద మరి బొందరగడ ప్రాంతాలు చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు. దాని మీద ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. విమర్శిస్తే సరైనది కాదు. ప్రజాసేవ లోపల ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా ఖండించాలని నేను కోరుతున్నాను. మూతికి చేరు దుర్పులకు పనికిరావని మాట్లాడిండు. మరి 62 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఎఫెడ్కో బాబత్ నిధులు తీసుకొస్తేనే అందులో 20 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 42 కోట్లు అక్కడ నిల్వ ఉండడం వలన అది 2 సంవత్సరాల కాలయాపన చేసి పని చేయకుండా అది ఇప్పుడు వేరే టెండర్లు అయిన వాటిని టెండర్లను రద్దుపరిచి శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద ఇప్పుడు తీసుకొని వాటితోటి కాంట్రాక్ట్ పని చేసుకుంటున్నాడు మా గౌరవ ఎమ్మెల్యే గారు. విధానం ఉండాలి, దాన్ని ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడాలి. ఇది బేషరతుగా క్షమాపణ చెప్పాలి పిల్లవాడు. ఇది ఎందుకంటే మనం గౌరవంగా చెప్తున్నాం. ఇది నర్సంపేట ప్రజాస్వామ్యం నర్సంపేట వ్యవస్థలో పట్టినే 25 పెండం కట్టే నాడు ఓంకారులు పెండం కట్టే కొట్టుకొని ఎంతో మంది అమెరికలు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి పునరావృతం కావడానికి ప్రయత్నం చేస్తాను. అది చేయడం మంచి పద్ధతి కాదని మరీ చెప్తున్నాను ఈ సందర్భంగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 3 వార్డుల్లో 3 కోట్ల రూపాయలతో అటవీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి, రెంగుండ మండలంలో 3.90 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 1 కోటి రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, 19 లక్షల రూపాయల వడ్డీ రాయితీ రుణాలు పంపిణీ చేశారు. మొట్టమొదటిసారి ఒక కేబినెట్ ను హైదరాబాద్ నుంచి బయట మరి ప్రాంత భక్తులందరికీ విశ్వాసమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ చేసుకొని ఇవాళ పొద్దున దేవుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఒక వాల్ గోడకు సంబంధించి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వస్తూ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. పక్కనే అటవీ నుంచి అనేక జంతువులు ఇక్కడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉంటుంటే ఆ కాంపౌండ్ పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి ప్రత్యేకించి కాంపౌండ్ వాళ్ళు తీసుకొని వచ్చి తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పక్క శాసనసభ్యులు నాకు ఈర్షగలిగారి కార్యక్రమాలు తీసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా అమ్మ ఒక మాట మాత్రం మనం చేస్తా ఉన్నాం. గతంలో ఇప్పుడు పోల్చుకుంటే ఆనాడు ప్రభుత్వం మీ అందరూ నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుడు శివశంకర్ ఈ వారానికి శానిటైజేషన్ హీరోగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శివశంకర్ కు నూతన వస్త్రాలను బహుకరించారు.
నూజివీడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చేపట్టిన బహుతర ప్రణాళికలో కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాలయ్య శివశంకర్ గారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి నూజివీడు చేతుల మీదుగా సన్మానం అనేక విధంగా కష్టపడుతున్నారు. దానిలో భాగంగా ఈ వారం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాలయ్య శివశంకర్ గారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి నూజివీడు చేతుల మీదుగా సన్మానం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నాగిరెడ్డిగూడెం గ్రామస్తులు 6 నెలలుగా మంచినీటిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగడానికి, అవసరాలకు ఉపయోగించడానికి సరిపడా నీరు రాక ఒకే మోటార్ ద్వారా 30 ఇళ్లకు సరఫరా చేయడం అసంపూర్ణంగా ఉండటంతో 3 రోజులుగా నీరు రాక సమస్య ఎదురవుతున్నట్లు తెలిపారు. ఎత్తులో ఉండటంతో పల్లంలో నీరు సరిపడా చేరకపోవడం, కొత్త లైన్ వేసి గేటు వాలు బిగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గంట ఇస్తాడు, ఎవరు సరిపోతుంది? మా ఊర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేతోజు భరత్ కుమార్ చారి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో తీవ్ర విషాదాన్ని కలిగించింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని, బీపీ చారి పార్టీ కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మహిళల సాధికారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్, మేప్మా ఏడీఎంసీ వహీదా, టౌన్ అధ్యక్షుడు మైసా సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ యొక్క గుర్తును ఆ చీరల్లో ఉండే విధంగా నీలి రంగు ఆకాశంతో తయారు చేసిన సీతక్క గారికి, మరి సురేఖమ్మ గారికి తయారు చేసి ఇస్తున్నారు. మరి డిజైన్ చేసి మంచి పట్టు ఆ అంచుతో బార్డర్తో ఆ విధంగా డిజైన్ చేసి కట్టుకునే విధంగా మీరు వస్తే నేను ప్రభాకరణతో, మా పొన్నం ప్రభాకరణతో మాట్లాడి బస్సు తీసుకుంటామని మా గ్రూప్ల పేరు మీద. అలాగే ఇంద్రమ్మ క్యాంటీన్ కూడా ప్రారంభం చేసుకున్నాం. ఒకవేళ ఎలక్షన్ కూడా రాకుంటే అయిపోయినాకనైనా కూడా ప్రారంభం చేసుకున్నాం. పెట్రోల్ పంప్, అలాగే సోలార్ సిస్టాన్ని కూడా, సోలార్ ఏదైతే ఏమంటారు, మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.